ఇలా అంటే చాలా సింపుల్గా వస్తాయండి సోప్స్ అయితే, చూసారు కదా. ఇలా ఎంతో సింపుల్గా క్యారెట్ సోప్స్ అయితే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇలా మనం మొత్తం సోప్ అనేది ఇలా రాసేసుకొని కడిగేసుకోవచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వంట అయితే కాదండి, సోప్ అయితే చేయబోతుందండి. సబ్బు చూసానమాట, చాలా వీడియోస్లో క్యారెట్ సబ్బు అయితే చేశారనమాట. చాలా మంచిదని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను. క్యారెట్తో సబ్బు అయితే చేయబోతున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా దీనికి కావాల్సింది క్యారెట్. ఇది ఏమంటారు దీన్ని? పియర్స్. నాకు పేరు సరిగ్గా రాదు, అందుకోసం అనేసి అడుగుతున్నాను. పియర్స్ సబ్బు అయితే కావాలన్నమాట. లేదంటే ఆన్లైన్లో వేరే ఉంటాయి కదండి, ఏవి కెమికల్స్ లేనివి, అదైనా దీనికి వాడుకోవచ్చు అనమాట. ఇంకా అదైతే మనకి ఆన్లైన్లో పెట్టుకున్న కొంతమంది పెట్టుకోలేరు కదా, అందుకోసం అనేసి అయితే ఇది కూడా ఇదైతే మనకి షాపులలో బయట దొరుకుతుంది. ఇంకా అందుకోసం అనేసి అయితే నేను ఇంట్లో ఉన్న వాటితో అయితే చేస్తాను అనమాట. ఇంకా ఎందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం పదండి. స్కిప్ చేయకుండా మటుకు మొత్తం చూసేయండి. ఇప్పుడు మనం సబ్బు అయితే క్యారెట్ సబ్బు అయితే చేయబోతున్నాం కదా అండి. ఇప్పుడు క్యారెట్ అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువ చేయాలనుకుంటే ఎక్కువ తీసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పేరు సబ్బు అయితే తీసుకున్నాను నేనైతే. మీ దగ్గర వేరేది ఇంకా అవి ఆన్లైన్లో దొరుకుతాయి కదా, ఆ సబ్బులైనా అవైనా కెమికల్స్ ఏమీ ఉండవు కదా, అదైనా తీసుకొని వాడుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఇది ఉందని, అవి ఆన్లైన్లో పెట్టుకుంటేనే దొరుకుతాయి కదా అండి. ఇక్కడైతే అందరికీ దొరుకుతుంది కదా. ఇక్కడైతే ఇప్పుడు ఇవైతే తీసేసుకున్నాను. ముందుగా అయితే మనం క్యారెట్ని పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా ఇది క్యారెట్ మనకి తినడానికి కాదండి, చాలా మంచిది. ఇంకా మన బాడీకి కానీ మన ఆరోగ్యానికి మంచిది కదా, అలాగే మన బాడీకి కూడా చాలా మంచిది. ఇలా సోప్ చేసుకొని, ఎండాకాలం కదా చాలా మంచిది అన్నమాట సోపు. ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. వేసుకొని మెత్తగా పట్టుకోవాలన్నమాట. మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలి. ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చెప్పడం మర్చిపోయాను, అస్సలు వాటర్ అయితే వేసుకోకూడదండి. కొంచెం కూడా వాటర్ అనేది వాడకూడదు అనమాట. మీకు కావాలి అనుకుంటే అలోవెరా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని మిక్సీ మన ఇంట్లో ఫ్రెష్గా ఉంటే వేసుకోవచ్చు. అది ఆ జెల్ వేసుకుంటే చాలా మంచిది. కలబంద వేసుకుంటే చాలా మంచిది. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక దీన్ని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని అంతా పిండేసుకోవాలన్నమాట. మన జ్యూస్ లాగా చేసేసుకోవాలి. ఇలా ఒక బౌల్ పెట్టేసుకొని అయితే దాంట్లోకి అయితే మనం పట్టుకున్నాం కదా మిక్సీ క్యారెట్ అయితే అది వేసేసుకోవాలి. అలోవెరా కలబంద వేసుకుంటే కూడా చాలా మంచిదండి మన స్కిన్కి వచ్చేసి. ఇలా మొత్తం వేసేసుకుందాము. ఇలా వేసుకున్నాక ఇలా మనం జ్యూస్ అనేది ఇలా పిండుకుంటే జ్యూస్ అంతా వస్తుంది. అస్సలు ఒక్క చుక్క వాటర్ అనేది వేయలేదన్నమాట నేనైతే. ఇలా ఫ్రెష్ వాటర్ లేకుండా వేసుకుంటేనే మనకు కూడా చాలా బాగుంటుంది సోప్ వచ్చేసి. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు. ఇలా అంత కన్నగా ఇలా పిండేసుకోవాలి. మీకు స్ట్రైనర్ ఉంటే దాంట్లో కూడా వడబోసుకోవచ్చు అండి. కాకపోతే ఇలా వేసుకుంటే జ్యూస్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, జ్యూస్ అయితే వచ్చేసింది. మీరు కావాలంటే ఆన్లైన్లో పెట్టుకుంటారు కదండి, ఏ కెమికల్స్ లేనిది అదైనా వాడుకోవచ్చు. ఇదైతే అందరికీ దొరుకుతుంది కదా షాపులలో, అందుకోసం అనేసి ఇది తురుముకోవచ్చు. లేదంటే ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని తురుముకుంటే తొందరగా మెత్తగా అయిపోతుంది అనమాట, మెల్ట్ అయిపోతుంది తొందరగా. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక డబల్ బాయిలింగ్లో ఉడకబెట్టుకోవాలండి. ఇది వచ్చేసి ఇప్పుడైతే ఒక కడాయి అయితే పెట్టేశాను. ఇప్పుడు పెట్టేసుకున్నాక ఇందులోకే కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. డైరెక్ట్ పెట్టుకునే దానికంటే ఇట్లా కొన్ని వాటర్ వేసి ఇంకొక గిన్నె పెట్టడం బెటర్ అనమాట. డబల్ బాయిలింగ్ అయితే చేయాలి. ఇలా పెట్టేసుకున్నాక
ఇవి వేడెక్కాలన్నమాట వాటర్ వచ్చేసి. మన స్కిన్కి ఎంతో ఉపయోగపడే క్యారెట్తో సోప్ అయితే చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ఇలా చేసి ట్రై చేసేసుకోండి. ఇంక ఇక్కడైతే వాటర్ అయితే బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. చెప్పాను కదా, మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. సోప్స్ 2 తీసేసుకొని ఎక్కువ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ బాయిల్ అవుతున్న దాంట్లోకి ఇది పెట్టేయాలి. ఇలా బాయిలింగ్ చేసుకోవాలన్నమాట, డబుల్ బాయిలింగ్. తొందరగానే కరిగిపోతుందండి. ఒక 3 మినిట్స్లో అయితే సోప్ అంతా మనకి మెల్ట్ అయిపోతుంది. అంతా అప్పుడే స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇలా సిమ్లో కొంచెం తగ్గించుకొని చేసుకోవాలి. ఇదంతా మనం తురుముకున్నాం అనుకో ఇంకా తొందరగా అయిపోతుంది. తురుముకుంటే మెత్తగా కదా, చూసారు కదా, మొత్తం కరిగిపోతుంది. ఇది మొత్తం మనకి కరిగిపోవాలన్నమాట. మీరు కావాలంటే కింద ఒక స్టాండ్ లాంటిది వేసుకోవచ్చు, సపోర్ట్కి ఇట్లా కదలకుండా ఉండడానికి. నాకైతే తొందరగా మెల్ట్ అయిపోతుంది ఇంకంతా. మీరు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు. ఏం కాదండి, చాలా మంచిది. పసుపు కూడా చాలా మంచిది కదా. అలోవెరా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి లేదని చెప్పేసి ఇంకా వేయలేదు. సోప్ను పేర్స్ సబ్బు తీసుకొని చేసినావు అని అంటే మీరు కావాలంటే ఆన్లైన్లో పెట్టుకుంటారు కదండి, అదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే అందరికీ దొరుకుతుందని చెప్పేసి దీంతో అయితే చేసి చూపిస్తున్నాను నేనైతే. కొంతమంది ఆన్లైన్లో పెట్టుకోలేరు కదా, అందుకోసం అనేసి ఇలా అయితే చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం క్యారెట్ది కూడా వేసేసుకోవాలి. మనం ముందుగా జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం మెల్ట్ అయితే అయిపోయింది, అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం క్యారెట్ ఉంది కదా, ఇది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. కలబంద వేసుకోవచ్చు, నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే పెట్టేయాలి. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, పెద్దగా కాదు, సిమ్లో. చూసారు కదా, ఇప్పుడైతే ఇంకా మన సోప్ దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇది లేకపోతే ఒక బౌల్లో అయినా కొబ్బరి నూనె కానీ పూసి వేసుకోవచ్చు అనమాట. ఇది లేని వాళ్ళు, ఇది ఉన్న వాళ్ళు దీంట్లో వేసుకుంటారు. లేని వాళ్ళకి అయితే చెప్తున్నాను, ఒక బౌల్లోకి అయితే తీసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే తీసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు తీసేసుకొని వెంటనే ఇందులోకి అయితే వేసుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు గ్యాప్ ఇచ్చినామనుకోండి మళ్ళీ రావు, అంటే అది గడ్డ కట్టిపోతుంది, అంటే తొందరగా సబ్బు అనేది ఇదైపోతుంది అనమాట. ఇలా అన్నిట్లోకి వేసుకోవాలి. ఇలా అయితే వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేస్తే మనకి సోప్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా మనకు పైన నురుగు అనేది తీసేసుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది. ఇలా నురుగు అనేది తీసేసుకోవాలి, రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా మనకు పైన నురుగు అనేది తీసేసుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది. ఇలా నురుగు అనేది తీసేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూడండి, సోప్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. జస్ట్ ఇలా అంటే వస్తాయి అన్నమాట. మీరు ఇంకా కొంచెం కావాలంటే మందం వేసుకోవచ్చు, అదే ఎక్కువ వేసుకోవచ్చు. సోప్స్ ఎంత బాగా వచ్చినాయో ఒక ప్లేట్లో పెడతా. చూసారు కదా, సోప్స్ అయితే మనకి ఇంట్లోనే క్యారెట్ సోప్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి లేకపోతే బౌల్స్లో అయితే వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడైతే మనం ఫేస్కి కానీ ఏదో పూసుకొని కడుక్కోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం చేతిలో అయితే హ్యాండ్స్ అయితే కడుక్కొని చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండ్స్కి అయితే క్లీన్ చేసుకొని చూద్దాము. కొంచెం వాటర్ అయితే వేసి, ఏం కరిగిపోదండి, ఇలా అట్లే ఉంది సార్. మొఖానికి రుద్దుకుంటే ఇలా క్లీన్ చేసుకొని బాడీకి కూడా రుద్దుకోవచ్చు మనము, మొత్తం ఫేస్కి అంతా. క్యారెట్ అంటే ఇంకా మంచిదే కదా,
ఫస్ట్ టైం చేసినా బాగా వచ్చినాయి అనమాట సోప్స్. ఇలా మొత్తానికి అయితే సోప్స్ అయితే చాలా బాగుంటాయి. క్యారెట్ సోప్స్ అయితే ఒకసారి మీరు కూడా వీలైతే ఇలా ట్రై చేయండి. సోప్స్ ఎండాకాలం కూడా చాలా మంచిది. బయటికి పోయి వచ్చినప్పుడు ఇలాంటి సోప్స్ క్లీన్ చేసుకుంటే. చూసారుగా నేను అసలు కడిగినప్పుడు ఏం కడిగిపోలేదు అనమాట. అలాగే ఉంది సోప్ అయితే. కొంచెం కావాలంటే మీరు మందం కావాలనుకుంటే ఇంకా బాగా మందం వేసుకోండి. మా పిల్లలు బాగా రుద్దుతారని చెప్పేసి అయితే నేను చిన్నగా వేసినాను. ఇంకా అయిపోయి తీసుకొని ఇట్లా చేసేస్తారనమాట అంత దాన్ని పట్టుకొని. అంతే అండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే క్యారెట్ సోప్స్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.